అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన గొప్ప మహారాజు. అతడు స్వయంగా కవి కూడా. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఏకైక కావ్యం అముక్తమాల్యద. దానికి విష్ణు చిత్తీయమని పేరు. రాయలు మరో 2 రచనలు కూడా చేశారు. అవి లభ్యం కాలేదు, ముద్రితము కాలేదు. అముక్తమాల్యద అంటే ధరించిన మాలను విడిచి సమర్పించడం అని. అందులో గోదాదేవి తన తండ్రి విష్ణుచిత్తుడు శ్రీ రంగనాథుడి కోసం సిద్ధం చేయమన్న తులసిమాలను ముందు తాను ధరించి బాగుందో లేదో అనే అద్దంలో చూసుకుని అప్పుడు రంగనాథస్వామి కోవిలకు పంపేది. రంగనాథుడు ఆమె భక్తికి మెచ్చి కరుణిస్తాడు. అది విష్ణుచిత్తుడని రంగనాథస్వామి ఆలయ పూజారి కథ కనుక అందుకు విష్ణు చిత్తీయమనే పేరు. అముక్తమాల్యదలో గోదా రంగనాథుల గురించే కాక యమునాచార్యులు, మాలదాసరి కథ వంటి కథలు ఉంటాయి. రాయల మాతృభాష తుళు భాష అయినా కానీ తెలుగులో రచన చేశారు. ఆయన ఆస్థానంలో పెద్దన, తిమ్మన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు వంటి అష్టదిగ్గజ కవులు తెలుగులోనే రచనలు రాసేవారు. ఇంకా శ్రీకృష్ణదేవరాయల యొక్క పూర్తి చరిత్రను ఇంకొక వీడియోలో మీకు కులంకుషంగా తెలియజేస్తాను. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.